నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీలో లాస్ట్ టాపిక్ కొలిజన్స్. చూడండి, కొలిజన్స్లో మీరు ఐపీ టాపిక్ చదువుకున్నారు. ఐపీ టాపిక్ చెప్పట్లేదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ టాపిక్ చెప్పుకున్నాం. ఇందులో జనగా నువ్వు చదువుకుంది ఏంటంటే కొలిజన్స్లో టైప్స్ చదువుకున్నాం. కొలిజన్స్లో టైప్స్, కొలిజన్ అంటే ఏంటి? జనరల్గా కొలిజన్ అంటే ఫిజికల్ ఇంటరాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటాం. సో ఇంటరాక్షన్ జరగడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క మొమెంటంలో చేంజ్ వస్తుంది. బాడీ యొక్క మొమెంటంలో చేంజ్ వస్తుంది. స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ విచ్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటం ఏమంటాం? కొలిజన్ అంటాం. మళ్ళీ కొలిజన్లో టైప్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ని బేస్ చేసుకుని కొలిజన్స్ హెడ్ ఆన్ కొలిజన్ అంటాం, ఆబ్లిక్ కొలిజన్ అంటాం. హెడ్ ఆన్ కొలిజన్ లేదా ఆబ్లిక్ కొలిజన్. హెడ్ ఆన్ కొలిజన్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ స్ట్రైట్ లైన్లో మూవ్ అయితే హెడ్ ఆన్, అదే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అయితే ఆబ్లిక్ కొలిజన్. అదే బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకుని 3 టైప్స్: పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ అంటాం. అవి పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి? బౌత్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్. ఇన్ఎలాస్టిక్ అంటే ఓన్లీ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అంటే కొలిజన్ జరిగిన తర్వాత 2 బాడీస్ స్టిక్ అయ్యి కామన్ వెలాసిటీతో కనుక ట్రావెల్ చేస్తే. ఇవన్నీ ఐపీలో చదువుకున్నా, అక్కడ చదువుకోండి. అక్కడ ఉన్న నోట్స్ నీకు ఆబ్జెక్టివ్లో రాసుకో డెఫినేషన్స్ వరకు. ఆ తర్వాత ఏం డిరైవ్ చేసావు? ఫైనల్ వెలాసిటీస్ డిరైవ్ చేసావు. ఆ ఫైనల్ వెలాసిటీ ఫార్ములాస్ ఉండాలమ్మా. సో 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్లో ఫైనల్ వెలాసిటీని డిరైవ్ చేసాం. ఫైనల్ వెలాసిటీస్ ఇన్ 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఆ ఫార్ములాస్ కూడా చెప్పట్లేదు, జస్ట్ ఫార్ములాస్ రాస్తాను, నోట్ చేసుకోండి. ఇట్లా తీసుకున్న కండిషన్ ఏం తీసుకున్నాం? m1 అనే మాస్ u1 అనే వెలాసిటీతో వెళ్తుంది. సెకండ్ బాడీ యొక్క మాస్ m2, వెలాసిటీ u2. సో ఇక్కడ u1 గ్రేటర్ దాన్ u2 అయితే ఏమవుతుంది? 2 బాడీస్ కొలైడ్ అవుతాయి. కొలైడ్ అయిన తర్వాత వాటి యొక్క ఫైనల్ వెలాసిటీస్ని v1, v2 అని తీసుకున్నాం. సో కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేసాం, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని అప్లై చేసాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం నుంచి ఏమని రాసుకున్నాం? m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు m1 v1 ప్లస్ m2 v2 అని రాసాం. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. సో దీని నుంచి ఏం డిరైవ్ చేసాము? u1 మైనస్ u2 ఈక్వల్ టు ఏమని రాసుకున్నా? v2 మైనస్ v1. ఈ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసి ఇది ప్రూవ్ చేసాం. సో u1 మైనస్ u2 ఈక్వల్ టు v2 మైనస్ v1 అంటే ఏంటి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్. ఆ తర్వాత ఫైనల్ వెలాసిటీ ఫార్ములాస్ని డిరైవ్ చేస్తాం. ఫైనల్ వెలాసిటీ ఫార్ములాస్ ఏమొచ్చినాయి చూడండి, నోట్ చేసుకొని ఈ ఫైనల్ వెలాసిటీస్ చూడండి. ఫార్ములాస్ ఏం డిరైవ్ చేస్తామంటే v1 ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ u1 ప్లస్ 2m2 u2 బై m1 ప్లస్ m2 అన్నాం. అదే v2 ఈక్వల్ టు m2 మైనస్ m1 ఇంటూ u2 బై m1 ప్లస్ m2 ప్లస్ 2m1 u1. దెన్ ఇంతవరకు ఐపీలో డిరైవ్ చేసుకున్నాం. ఐపీలో ఎస్ఏ క్వశ్చన్ కింద ఇంతవరకు చదువుకున్నాం. ఇందులో చూడండి, ఆబ్జెక్టివ్ పనికి వచ్చే పాయింట్స్ ఏంటంటే ఇందులో ఈ ఫస్ట్ కేసు సపోజ్ నువ్వు తీసుకున్నటువంటి 2 బాడీస్ యొక్క మాసెస్ కనుక ఈక్వల్ అయితే, ఇఫ్ m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు m అయితే ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేయి. ఇక్కడ m1 ఈక్వల్ టు m2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో 0 అయితే v1 ఈక్వల్ టు 0 ప్లస్ ఇక్కడ 2m ఇంటూ u2 బై m1 ప్లస్ m2 అంటే m కాబట్టి ఎంత వస్తుంది? 2m వస్తుంది. అంటే v1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? u2 వచ్చింది. అదే సెకండ్ v2 వాల్యూ కనుక్కో. v2 ఈక్వల్ టు ఈ టర్మ్ 0 అవుతుంది ప్లస్ 2m ఇంటూ u1 బై 2m.
సో వెలాసిటీస్ ఏమైనా v1 ఈక్వల్ టు v2, v2 ఈక్వల్ టు u1 వచ్చింది. v1 అంటే దేని వెలాసిటీ? v1 అంటే కొలిజన్ జరిగిన తర్వాత ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ. then the velocity of first body after collision is equal to velocity of the second body before collision. velocity of second body after collision equal to velocity of first body before collision. అంటే ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ ఫస్ట్ బాడీకి వచ్చింది, ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ సెకండ్ బాడీకి వచ్చింది. కాబట్టి ఇఫ్ ఈక్వల్ మాసెస్ అయితే, ఇఫ్ మాసెస్ ఆర్ ఈక్వల్ దెన్ వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి. దెన్ టూ బాడీస్ interchange their velocities. వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో. లేదా వన్ డైమెన్షనల్ వెలాసిటీ కొలిజన్లో నువ్వు తీసుకున్నటువంటి బాడీస్ యొక్క మాసెస్ కనుక ఈక్వల్ అయితే వెలాసిటీస్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ కేసులో ఇఫ్ సెకండ్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, సెకండ్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అంటే u2 ఈక్వల్ టు 0. u2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో రెండు ఈక్వేషన్స్లో. v1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? సెకండ్ టర్మ్ 0 అవుతుంది. v1 మిగిలేదంతా m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2. సెకండ్ ఈక్వేషన్ v2 ఈక్వల్ టు u2 0 అయితే మిగిలేదంతా 2m1 u1 బై m1 ప్లస్ m2 మిగులుతుంది. చూడండి ఇందులో కేసు నెక్స్ట్ ఇంతవరకు నోట్ చేయండి, స్క్రీన్ పాస్ చేసుకుని నోట్ చేసుకుంటే నెక్స్ట్ చెప్పుకుందాం. చూడండి నోట్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి ఇది ఒకసారి ఎప్పుడు ఇది ఈ ఫార్ములాస్ ఎప్పుడు అంటే u2 ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఇందులో కేసు ఏంటంటే ఇందులో సపోజ్ ఇఫ్ m1 గ్రేటర్ దాన్ m2 అయితే, m1 ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ m2 అయితే, సో m1 ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ m2 అంటే ఇది m1 అని తీసుకున్నాం, ఇది m2 అని తీసుకున్నాం. ఇది ఎట్లా ఉంది? ఇది రెస్ట్లో ఉంది. ఇది వెళ్ళి దీన్ని కొలైడ్ చేసింది, సో v1 వాల్యూ ఎంత వస్తుంది చూడండి. v1 ఈక్వల్ టు m1 గ్రేటర్ దాన్ అంటే m2ని నెగ్లెక్ట్ చేయొచ్చు, కింద కూడా m1 ఉంటుంది. అంటే v1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? u1 వస్తుంది. v2 ఈక్వల్ టు చూడండి 2 ఇంటూ m1 u1 బై m1. అంటే m2ని నెగ్లెక్ట్ చేయొచ్చు. m2 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు 0 అనవచ్చు. అంటే అంత వస్తుంది v2 ఈక్వల్ టు 2u1. అంటే ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. కొలిజన్ జరిగిన తర్వాత కూడా అంతే వెలాసిటీతో వెళ్తుంది. దీని అర్థం ఏంటి? ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? ఇనీషియల్గా ఎంత అయితే ఉందో అంతే వెలాసిటీతో వెళ్తుంది. సెకండ్ బాడీ వచ్చేసరికి ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. సెకండ్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఎంత వెలాసిటీతో వెళ్తుంది? డబల్ ద ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ. ఫస్ట్ బాడీకి ఎంతైతే వెలాసిటీ ఉందో దానికన్నా డబుల్ అవుతుంది. ఇంతవరకు రాయండి. అదర నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ కేసు ఇఫ్ m1 ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ లేదా m2 గ్రేటర్ దాన్ m1 అయితే, m2 గ్రేటర్ దాన్ m1 అయితే ఎంత వస్తుందమ్మా? v1 వాల్యూ ఎంత వస్తుంది? m1ని నెగ్లెక్ట్ చేయొచ్చు, m1 0 తీసుకోవచ్చు, మైనస్ m2 u1 బై m2. లేదా m2 గ్రేటర్ దాన్ m1 అంటే ఇది ఈ కేసు. m2 ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ m1 అంటే ఇది వెళ్ళి కొలైడ్ చేసింది, ఇదేమో రెస్ట్లో ఉంది. ఎంత వచ్చింది? ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఈక్వల్ టు మైనస్ u1. అంటే ఇది ఇట్లా వెళ్ళి కొలైడ్ చేసిన తర్వాత రివర్స్లో అంతే వెలాసిటీతో వెనక్కి వచ్చేస్తుంది. ఇది కొలైడ్ చేసింది కదా, u1 వెలాసిటీతో కొలైడ్ చేసింది. కొలైడ్ చేసిన తర్వాత అంతే వెలాసిటీతో రివర్స్లో వెనక్కి వచ్చేస్తుంది, u1 వెలాసిటీతో వెనక్కి వస్తుంది. అదే నెక్స్ట్ v2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయి. v2 అంటే చూడండి v2 ఫార్ములా ఇది కదా, ఈ కేసులోనే v2 ఈక్వల్ టు ఎంత అవుతుంది చూడండి. v2 ఈక్వల్ టు m2 గ్రేటర్ దాన్ m1 అంటే 2m1ని నెగ్లెక్ట్ చేసావు, u1 ఉంది. m2 గ్రేటర్ దాన్ m1 అంటే
m2 గ్రేటర్ దాన్ m1 ఉంటే m2 ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని తీసుకోవచ్చు. m2 అనేది చాలా ఎక్కువ కదా, ఇవన్నీ తక్కువేగా, m1 తక్కువ, వెలాసిటీస్ కూడా చాలా తక్కువే ఉంటాయి కాబట్టి v2 ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సరే m2 వెరీ మచ్ గ్రేటర్ దాన్ m1 అన్నావు కాబట్టి m2 నియర్లీ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ అని కన్సిడర్ చేసుకుంటే నీకు వెలాసిటీ v2 ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే ఇనీషియల్గా ఎట్లా ఉంది, రెస్ట్లో ఉంది. ఇది వెళ్ళి దీన్ని కొలెక్ట్ చేసిన తర్వాత కూడా ఎట్లా ఉంటుంది, సెకండ్ బాడీ రెస్ట్లోనే ఉంటుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఇది రెస్ట్లోనే ఉంటుంది. బిఫోర్ కొలిజన్ ఇది ఎంత వెలాసిటీతో వెళ్ళిందో ఆఫ్టర్ కొలిజన్ అంతే వెలాసిటీతో రివర్స్లో వస్తుంది. ఇవి కేసెస్, ఇవి మీకు ఫైనల్ వెలాసిటీస్ మీద వచ్చేటటువంటి కేసెస్. నెక్స్ట్ నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్, ఏ బాడీ ఆఫ్ మాస్ a body of mass m moves with kinetic energy k undergoes with a body of mass m2 చూడండి రాసుకుని బాడీ ఆఫ్ మాస్ m1 ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంటే సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ k. అదేమైందంటే అండర్గోస్ హెడ్ ఆన్ ఎలాస్టిక్ కొలిజన్ విత్ సెకండ్ బాడీ ఆఫ్ మాస్ m2 ఇన్ రెస్ట్. సెకండ్ బాడీతో కొలైడ్ అయింది, సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది. చూడండి సెకండ్ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు నువ్వు v1 v2కి సపోజ్ ఫస్ట్ బాడీ యొక్క మాస్ m1 వెలాసిటీ u1 అనుకో. ఇది ఎట్లా ఉంది, రెస్ట్లో ఉంది, కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత వెలాసిటీస్ v1 v2 ఫార్ములాస్ రాసుకున్నాం ఇందాక. ఎంత రాసాం, v1 ఈక్వల్ టు ఎంత రాసాం, m1 మైనస్ m2 ఇంటూ ఇది కదా ఫార్ములాస్, m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2. u2 ఈక్వల్ టు 0 కాబట్టి సెకండ్ టర్మ్ 0 అవుతుంది. అదే v2 ఈక్వల్ టు ఎంత, m2 మైనస్ m1 ఇంటూ u2 0 ప్లస్ 2m1 u1 బై m1 ప్లస్ m2. v1 v2కి ఫార్ములాస్ ఎప్పుడు ఇవి, u2 ఈక్వల్ టు 0 అయినప్పుడు v1 v2కి ఫార్ములాస్. చూడండి ఇందులో సపోజ్ ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ కొలిజన్. సో ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ ఎంత, u1. ఇనీషియల్గా ఎంత కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతుందంటే హాఫ్ m1 u1 స్క్వేర్. ఆఫ్టర్ కొలిజన్ని కైనెటిక్ ఎనర్జీ k1 అని తీసుకున్నాం అనుకో, ఫార్ములా అంటే హాఫ్ m1 v1 స్క్వేర్ అవుతుంది. మరి v1 అంటే అది సబ్స్టిట్యూట్ 1/2 ఇంటూ m1 ఇంటూ v1 స్క్వేర్ అంటే m1 మైనస్ m2 స్క్వేర్ బై m1 ప్లస్ m2 స్క్వేర్ ఇంటూ u1 స్క్వేర్ అవుతుంది. మీకు హాఫ్ m1 u1 స్క్వేర్ అంటే k, పక్కన రాసుకో, హాఫ్ m1 u1 స్క్వేర్ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. చూడండి k1 బై k, ఇది కేనే కదా అయ్యేది, తనే అది k అవుతుంది, ఇదంతా k అవుతుంది. కాబట్టి m1 మైనస్ k1 బై దీని అంతా k అని రాసుకోవచ్చు. k1 బై k ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది. దీని ఏమంటాం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రీటైన్డ్ బై ఫస్ట్ బాడీ అంటాం. కింద ఫస్ట్ బాడీ కొలిజన్ జరిగిన తర్వాత ఏమవుతుంది, కొంత కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది. ఇనీషియల్గా కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, కొలిజన్ జరిగిన తర్వాత వెలాసిటీ తగ్గడం వల్ల కైనెటిక్ ఎనర్జీ కొంత లాస్ అవుతుంది. కొంత లాస్ అవుతుందంటే కొంత దాని దగ్గరే ఉంటుంది కదా, ఎంత ఉంటుంది అనేదాని ఫ్రాక్షన్. దీని ఏమంటాం అంటే కైనెటిక్ ఎనర్జీ రీటైన్డ్ బై ఫస్ట్ బాడీ, ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రీటైన్డ్ బై ఫస్ట్ బాడీ.
ఫార్ములా ఇది, కైనెటిక్ ఎనర్జీ రిటైన్డ్ బై ఫస్ట్ బాడీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇనీషియల్గా సెకండ్ బాడీ ఎంతలో ఉంది, రెస్ట్లో ఉంది. ఆ తర్వాత కొంత వెలాసిటీ వచ్చింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. ఆ కైనెటిక్ ఎనర్జీ దేనివల్ల వచ్చిందంటే దీనివల్ల వచ్చింది కదా, ఇది కొంత కైనెటిక్ ఎనర్జీని సెకండ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేసింది. సో ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ బాడీ క్యాలిక్యులేట్ చేయి. ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ బాడీ. చూడండి, నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌండ్. చూడండి, సెకండ్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ కొలిజన్ KE2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m2 v2 స్క్వేర్ రాస్తాం. హాఫ్ m2 ఇంటూ v2 స్క్వేర్. v2కి ఫార్ములా ఎంత వచ్చింది, v2 ఈక్వల్ టు 2m1u1 బై m1 ప్లస్ m2 కదా ఫార్ములా. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో, 1/2 ఇంటూ m2 ఇంటూ v2 స్క్వేర్ అంటే 4m1 స్క్వేర్ u1 స్క్వేర్ బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, 1/2 ఇంటూ m1 u1 స్క్వేర్ ఉంది, ఒక m1 మిగిలింది, m2 ఇక్కడ ఉంది, 4m1 m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. దీని ఏమని రాసుకోవచ్చు అన్న, KE అని రాసుకోవచ్చు కదా, ఫస్ట్ బాడీ యొక్క కైనెటిక్ ఎనర్జీ. సో KE రిమైనింగ్ టర్మ్స్ ఇవి 4m1 m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇది KE2 బై KE ఈజ్ ఈక్వల్ టు 4m1 m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. దీని ఏమని చదువుతాం అంటే ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద సెకండ్ బాడీ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ టు సెకండ్ బాడీ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది, KE2 బై KE ఈక్వల్ టు 4m1 m2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. దాన్ని నోట్ చేసుకోండి. చిన్న సేమ్ అదేవిధంగా ఫ్రాక్షన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ రిటైన్డ్ బై ఫస్ట్ బాడీ. ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంటమ్ retained by first body. చూడండి, ఇనీషియల్ మొమెంటం వచ్చేసరికి m ఇంటూ m1 u1 ఎంత రీటైన్ చేసుకుంటుందంటే తర్వాత కొలిజన్ జరిగిన తర్వాత మొమెంటం ఎంత, m1 v1. ఫ్రాక్షన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రీటైన్డ్ అంటే p డాష్ బై p ఈజ్ ఈక్వల్ టు m1 v1 బై m1 u1 అంటే v1 బై u1. v1కి ఫార్ములా ఏంటమ్మా, సెకండ్ బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు m1 మైనస్ m2 u2 ప్లస్ m1 మైనస్ m2 ఇంటూ u1 కదా. then fraction of kinetic energy, fraction of momentum retained by first body. ఇంకా ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ఉంది బాడీ యొక్క మొమెంటం m1 u1. కొలిజన్ జరిగిన తర్వాత మొమెంటం దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, సెకండ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో సెకండ్ బాడీ యొక్క మొమెంటం నోట్ చేయండి, ఎంతవరకు నోట్ చేయండి చెప్తాను. ఎంత అవుతుంది, p డాష్ బై p ఈక్వల్ టు m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. దాని నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంటం ట్రాన్స్ఫర్ టు సెకండ్ బాడీ.
ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ బాడీ. సో దీని యొక్క ఫ్రాక్షన్ అంటే ఎట్లా వస్తుందంటే మొమెంటమ్ ఆఫ్ ది సెకండ్ బాడీ బై మొమెంటమ్ ఇనిషియల్ మొమెంటమ్. సో P2 అంటే m2 v2 బై m1 u1, అంతేనా? m2 v2 బై m1 u1. v2 అంటే చూడండి, v2 అంటే వెలాసిటీ సెకండ్ బాడీకి వెలాసిటీ u2 ఈక్వల్ టు 0 అయినప్పుడు, అంటే 2m1 u1 బై m1 ప్లస్ m2. m1 u1 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? m2 బై ఇది ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ బాడీ. నోట్ చేయండి. సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు 2m2 బై m1 ప్లస్ m2.